లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో 2 కర్రీస్. ఇంకా ఎవరైనా ఎలా చేస్తారని చూసేయండి. కొత్త లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఆయన వచ్చేసి ఇంక ఇప్పుడే పనికి వెళ్ళొచ్చాడు. ఇంకా భోజనం అయితే వడ్డీ చేయాలా. ఇంక ఈ లోపు అయితే బ్రష్ చేసేస్తే ఇంక నేను వచ్చేసి కర్రీ రెడీ చేస్తూ ఉంటాను. ఇంకా మా అన్నయ్య మా తమ్ముడు వీళ్ళందరూ అయితే ఇంకెక్కడో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకా అన్నం తినేసి పనికి వెళ్దాం అని చెప్పేసి మమ్మీ ఓ మమ్మీ ఇప్పుడు అంతా సైలెంట్ అండి. పొద్దునే కదా అన్ని ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటా ఉండాలా. అందుకని చెప్పేసి ఇంట్లో పనులన్నీ అయితే రెడీ చేస్తుంది. ఇంక నేను వచ్చేసి ఇంకా కర్రీ రెడీ చేస్తాను. ఇంక ఈరోజు వచ్చేసి బంగాళదుంప ఫ్రై, అలానే దొండకాయ పచ్చడి. మాది వచ్చేసి ఇంకా నేను వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే తాలింపు అయితే వేసేసాను. అదేవిధంగా ఇంకా బంగాళదుంప కూడా కడిగేసానండి. శుభ్రం కడిగేసి కట్ చేసి పెట్టేసాను. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు పచ్చడి తినరని ఇంకా వాళ్ళ కోసం బంగాళదుంప ఫ్రై అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా అదేవిధంగా మనకి తగినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేద్దాం. ఈ విధంగా వేసుకొని మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకున్నామండి. ఇంకా నాకు వచ్చేసి కొంచెం ఫేవర్ ఉంది. ఇంకా నాకు మా ఆయన ఇడ్లీ తీసుకురా బావా, నేను ఇడ్లీ తినేస్తాను చెప్తే ఇంకా మా ఆయన కోసం చెప్పేసి మన బంగాళదుంప ఫ్రై అయితే రెడీ చేస్తా ఉన్నాను. బయట మా వాళ్ళందరూ ఏం చేస్తుందో నేను చూసేయండి. ఇదిగోండి ఇంకా మా పిల్ల వచ్చేసి ఆశ్రిత పొద్దున్నే అన్నం తినేస్తుంది. ఆశ్రిత హాయ్. ఆశ్రిత హాయ్ బోలో మమ్మీ. మన బుడ్డిగాడు వచ్చేసి బయట ఇప్పుడే నిద్రపోలేసాడు. ఇంకా హాయ్ మా బుడమ్మా, హాయ్ చకరాలే చే అవ్వు దా కమ్ హియర్ కమ్ హియర్. ఆ పిల్లకంట మొక్క పెట్టేస్తా. ఏం కూర పచ్చడి? దొండకాయ పచ్చడి. వావ్, అత్త గోడలు ఇద్దరు వచ్చేసి పచ్చడి రెడీ చేస్తున్నారు. ఇంకా బుజ్జి వచ్చేసి పొద్దునే ఫ్రై చేసేసి ఇంకా అటైతే పచ్చడి దంచేసింది. ఇంకా అదేవిధంగా మా అమ్మ కూడా ఇక్కడ దొండకాయ పచ్చడి అయితే రెడీ పెట్టేసిందండి. ఇంకా లోన బంగాళదుంప ఫ్రై అవుతా ఉంది, బయట వచ్చేసి దొండకాయ ఫ్రై అవుతుంది. ఆ దొండకాయ ఒకసారి తిప్పేద్దాం. దొండకాయలు అయితే సన్నంగా తరిగేసారండి. ఇంకా దీంట్లో వచ్చేసి టమాటా లేదు. టమాటా లేకుండా ఉత్తి దొండకాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర, చింతపండు వేసుకొని ఇంకా పచ్చడి నూరేసుకోవాలా. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా బుజ్జి అయితే నూరేసింది కదా. ఇంక మా తమ్ముడు వచ్చేసి బ్రష్ చేస్తూ ఉన్నాడు. ఇంకా బయట పొయ్యి ఖాళీగానే అయిపోయిందండి. ఇంకా అందుకని ఇంకా ఇది తీసుకెళ్ళి మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఎందుకంటే గ్యాస్ అయిపోయింది. అందుకని చెప్పేసి పొయ్యిని పెడితే ఇంకా పక్కన ఫ్రై అయిపోయింది. గ్యాస్ మీద కంటే పొయ్యి మీద చాలా ఫాస్ట్గా కుక్ అయిద్దండి. ఓకే అండి, ఇంకా మనకి ఇంత చెప్పే కదా దొండకాయ బంగాళదుంప ఫ్రై అని. మా అమ్మగారు వచ్చేసి ఇంకా బంగాళదుంప ఫ్రై కొంచెం అమ్మైంది. ఇంకా దాంట్లో టమాటాలు వేసి కర్రీ అయితే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ సరిపోదు అని చెప్తే నేను వచ్చేసి 4 టమాటాలు అయితే కట్ చేసి ఇంకా మన బంగాళదుంపలు అయితే వేసేసానండి. ఇంక ఎలాగైనా రెడీ చేసేసుకోవచ్చు. ఫ్రై బదులు కర్రీ కూడా ఇంకా చాలా టేస్ట్ ఉండిద్ది. దీంట్లో ఇంకా కొంచెం అల్లం పేస్ట్ అవి వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వచ్చిందండి కర్రీ.
చూసారు కదా మొత్తం అయితే కలిసిపోయింది. ఇంకా ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం మగ్గిపోయింది. ఏం తల్లి కూతుర్లో ఓ మెడ్జికెల్ రానే హాజికెల్ రానే చిచ్చు అబ్బు హాయ్ అబ్బు హాయ్ ఫ్రెండ్స్ మొత్తం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ బోలో మేము ఓకేనండి. ఇంకా దొండకాయ పచ్చడి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా కవర్ కాలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా అందుకని మా ఆయనకైతే ఇంకా బుజ్జి చేసింది దొండకాయ పచ్చడి. ఎలా ఉంది టేస్ట్? సప్పగా ఉందా? ఉప్పు లేదా? నీకు ఎప్పుడు ఉప్పు కావాలి? సరేలే అడ్జస్ట్. అదేవిధంగా మన కర్రీ అయితే రెడీ అయిందండి. ఇంకా కారం అయితే వేసాను. ఇంకా అల్లం చిన్నపప్పు పేస్ట్ వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రై అనుకునే లోగా కర్రీ రెడీ చేస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది. ఎంతవరకు వస్తుంది మా పచ్చడి? సరే. అదేవిధంగా మన కర్రీలోకి అల్లం చిల్లిపాయ అల్లం చిల్లిపాయ పేస్ట్ దీంట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి కర్రీ అనేది సూపర్ సూపర్. తినారా? ఏ గ్లౌజ్లే బాయ్ బాయ్. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర. దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. పొద్దునైతే పనికి వెళ్ళాము. ఇంకా మధ్యాహ్నం అయితే పని ఇంటికి వచ్చేటప్పటికైతే రేగ అయితే అంటే కర్రీ రెడీ చేసి ఇంకా బంగాళదుంప చేసినట్టు అయిపోయింది. నేను ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ ఫ్రై అయితే సరిపోదులే అని చెప్పేసి ఇంకా టమాటాలు వేసి కర్రీ చేసేసి అట్లా మంచి పని చేశాను ఫ్రై చేయకుండా. ఇంకా మధ్యాహ్నం దాకా పని మధ్యాహ్నం చేసి ఇప్పుడైతే ఇంకా ఖాళీ. ఇంకా మధ్యాహ్నం దాకా అంటే పొద్దున ఎక్కింది కరెంట్ ఇంకా దానికి ఇంకా ఇప్పుడు ఇప్పుడు 1:30 అంటే అక్కడ ఛానల్ కూడా అయిపోయింది కదా పని అయితే అయిపోయింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఇంకా అనుకోవడం. సరే అండి ఇంకా చూసారు కదా ఇంకా మా అమ్మగారు వచ్చేసి ఇంకిద్దరు 2 కర్రీలు అయితే రెడీ చేసేసింది. ఇంకా మా నాన్నగారు బంగాళదుంప తినరు అందుకని చెప్పేసి మా నాన్న కోసం దొండకాయ పచ్చడి ఇంకా మా కోసం ఇంకా బంగాళదుంప కర్రీ అయితే రెడీ చేసేసింది. మొత్తం అయితే ఇంకా ఆనందం తినేసారు పిల్లలందరూ. మా ఆయన వచ్చేసి ఎప్పుడండి వచ్చింది ఇంక పొద్దున అయితే చూపించే కదా ఆయన వెళ్తుంటే ఇంకా అప్పుడు మళ్ళీ కర్రీ టెస్ట్ చేయడానికి నేనైతే లేను వెనుకొని వెళ్ళొచ్చాను. మా ఆయన వచ్చి ఇంకెప్పుడండి వచ్చింది పండుగ నుంచి వినుకొండ ఎందుకు వెళ్ళానంటే నాకైతే ఫేవర్ వచ్చిందండి. ఇంకా ఇంట్లో ఎవరికి వచ్చినా ఒకరి తర్వాత ఒకరికి వచ్చింది అని చెప్పేసి ఇంకా అదే విధంగా ఒకరి తర్వాత ఒకరికి అన్నట్టు ఇంక నాకు కూడా 100 జ్వరం అయితే ఉందండి. ఇంకా ఎలాగోలా ఇంకా చేయించుకొని ఇంజక్షన్ అయితే చేయించుకొని నేను అక్షయ్ ఇంక ఇప్పుడు అంటే వాతావరణం మార్పులు వచ్చినాయి కదా ఇంకా వాతావరణ మార్పుల ద్వారా ఇంక మనకైతే ఇంకా ఈ విధంగా ఫేవర్ వచ్చేసింది. అస్సలు హాయ్
అక్షయ్ కూడా చదువుతాడంట. అక్షయ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? అమ్మ 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 అసలు ఇంక మా ఆదర్శ్ వచ్చేసి ఇంక స్నానం చేసి షర్ట్ వేసుకోలేదు, అందుకని చెప్పేసి ఇంకో వాడిని అయితే తీయలేదు. నువ్వు తినకూడదమ్మా, నాకు అక్కడికి ఇద్దరు ఫ్రెండ్. ఇంకా వీడియోలు ఉందని కామెంట్ చేయండి. మరి బంగాళదుంప కర్రీ కూడా ఎలా ఉందని కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరి వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అందరూ థ్యాంక్ యూ, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. See you, Tata. తా